తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితులు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. ఈరోజు మూక కవి కళ్ళతో చూసి మూక ప్రణీత మూక పంచసతి మనకి అందించారు కదా, మీరు మా కళ్ళ కట్టినట్టు చెప్పండి. తప్పకుండానండి. మూక కవి అమ్మవారిని ఎన్ని విధాలుగా స్తుతిస్తున్నారో, ఎన్ని విధాలుగా దర్శిస్తున్నారో, ఎన్ని రకాల అనుభూతులను ఆయన ఆస్వాదిస్తున్నారో, అవన్నీ కవిత్వ రూపంలో మనకెలా అందజేస్తున్నారో, ఇవన్నీ కూడా మనం ప్రతి శ్లోకంలోనూ చూస్తున్నాము. ఇవాళ రోజున మనం 38వ శ్లోకానికి వచ్చాము. ఈ 38వ శ్లోకంలో ఆయన మనకి లలితా సహస్రంలో ఒక మాట వస్తుందండి, శ్రీ శివ శివశక్తేక రూపిణి లలితాంబిక, చివరిలో వచ్చే నామం అది. ఆ శివశక్తేక రూపాలని కలిపి చెప్పాలంటారు ఎక్కడైనా, లేదంటే శివుడి యొక్క అంశ కానీ ప్రస్తావన కానీ పార్వతీదేవి దగ్గర, లేకపోతే శివుడి గురించి రాస్తున్నప్పుడు పార్వతీదేవి యొక్క అంశ కానీ ఆవిడ యొక్క ప్రస్తావన కానీ ఉండాలంటారు. అందుకే మనకి శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరి అంతా శివమయమే, నిజానికి అంతా శివస్తోత్రంతోనే ఉంటుంది అంతర్నిహితంగా. అలాగే శివానంద లహరిలో అమ్మవారి దీంతోనే మొదలవుతుంది. ఆ రకంగా అంటే శివశక్తి రూపాలు కలిసే ఉంటాయి కనుక ప్రతి చోట శివ ప్రస్తావన తెస్తూ ఉన్నారు మూక కవి కూడా మనకి. ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా, ఇంత మునుపు శ్లోకంలో కూడా మనకి శివుడి యొక్క ప్రస్తావన వచ్చింది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 38వ శ్లోకంలో లోల హృదయో అస్మి శంభో లోచన యుగళేన లేహ్యమానాయాం. లేహ్యం అనేది కొత్త పదం అండి, అంటే ఇది రుచుల్లో వస్తుంది. అవును, భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, 4 రకాల వీటిల్లో. మన తాతయ్యలు వారి కాలంలో ఎక్కువ మాది ఫల లేహ్యం ఉండేది. పొద్దున్నే లేచి వాళ్ళు తినేవాళ్ళు, పిల్లలు వస్తే వాళ్ళకు కూడా తినండి నాలుగు రాసేవాళ్ళు. ఇప్పుడు ఈ లేహ్యం అంటే నాలికి రాసుకునేది. అయితే ఇక్కడ లోచన యుగలేన లేహ్యమానాయాం లాలిత పరమశివాయాం లావణ్యామృత తరంగమాలాయాం. అన్ని లకారాల కవిత్వం, అన్ని లకారాలతో రాశారు. ఇప్పుడు ఒక శ్లోకం మొదలైతే ఒక స్లాంగ్ లో వెళ్తూ ఉంటుంది. చాలా చక్కగా లకారంతో ఎంత చక్కగా. లోచన హృదయం అన్నాడు ముందే. లోల హృదయో అస్మి శంభో లోచన యుగళేన. ఇప్పుడు ఈ లోల హృదయో అస్మి శంభో అంటున్నాడు కదండి. ఇక్కడ ఆ లోల హృదయం అంటే లోలము అంటే అండి లోలకము అని పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. అంటే ఇప్పుడు గడియారంలో లోలకంలాగా లోల హృదయం అంటే ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ. ఇప్పుడు కొంతమంది చూడండి, వాళ్ళని ఒక చోట మనం చూడలేము, ఎందుకంటే వాళ్ళకి అన్నీ చక్కబెట్టాలనే ఉద్దేశంతో అటు ఇటు తిరుగుతూనే ఉంటారు చలనం. అలాగే ఇక్కడ లోల హృదయం ఈయనకి. ఈ మూక కవి ఏం చెప్తున్నా అంటే, నాది లోల హృదయం, ఎప్పుడు నాకు అమ్మవారు ఏం చేస్తుందో అని ఆరాటం ఎక్కువ, మనసు చంచలం అయిపోయి. అంటే ఆవిడ ఎలా ఉంది, ఎలా కూర్చుంది, ఎలా చేసింది, శివుడి దగ్గర ఏం మాట్లాడుతోంది, భక్తుల దగ్గర ఏం చేస్తుంది, ఇదే ఆరాటంతో నా హృదయం లోలం అయిపోయింది. లోల హృదయో అస్మి శంభో అంటున్నాడు. ఓ శంభు, నా హృదయం చాలా లోలం అయిపోయింది, లోలకంలాగా తిరుగుతోంది, ఎప్పుడు అమ్మవారి గురించే ధ్యాస కనుక అటు ఇటు సంచరిస్తోంది. లోల హృదయో అస్మి శంభో, ఓ శివ, నా యొక్క హృదయం అంతా ఇలా ఆరాట పడుతూ ఉంది ఎప్పుడు. ఆ సమయంలో నేను అమ్మవారిని ఎలా చూశానంటే, లోచన యుగలేన లేహ్యమానాయాం లాలిత పరమశివాయాం. చూడండి, ఒక్కొక్కసారి భార్యాభర్తల్లో ఆ లాలింపబట్టం అనేది సన్నివేశం బట్టి మారిపోతూ ఉంటుంది. సన్నివేశం బట్టి భార్య చాలా అలసిపోయి ఇల్లు పనంతా చేసి అలసిపోయి వచ్చి పడుకుంది అనుకో, భర్త లాలిస్తాడు, కాసేపు హాయిగా ఫ్యాన్ వేసుకొని ప్రశాంతంగా పడుకో, పొద్దు నుంచి పని చేసుకుంటున్నావు అని ఒక మంచి మాటతో ఆమెకి శక్తి వచ్చేస్తుంది. అలా ఆవిడ్ని కాస్త లాలించినట్టుగా ఆయన చక్కటి మాటలు మాట్లాడతాడు. ఒకసారి భర్త చాలా చింతలతో ఉంటాడు, ఏదో సమస్యలు వస్తాయి ఆఫీసులోనో బయట ఏవో, ఆ చింత హృదయంతో ఆయన ఇంటికి వస్తాడు. అప్పుడు భార్య లాలిస్తుంది, వదిలేసేయండి అవన్నీ, కాస్త అంత కాఫీ తాగి హాయిగా స్నానం చేసి వచ్చి కూర్చోండి, అన్ని చింతలు పోతాయి, లేదంటే మన బయటికి వద్దాం పదండి అని ఈవిడ లాలిస్తుంది. అలా శివపార్వతుల యొక్క అంశలే మనవన్నీ కూడా, అంతే కదండి. ఇప్పుడు శివుడికి కొంచెం అలసిపోయి వచ్చినప్పుడు పార్వతీదేవి లాలిస్తుంది,
పార్వతీదేవి కనుక ఏదన్నా ఆరాటంలో ఉంటే ఏమీ ఆరాటపడకు, స్త్రీలందరికీ నేను మంచి చేస్తాలే, ఈ నోము చెప్తాలే అని ఈయన కాస్త లాలిస్తాడు. అలా వీళ్ళిద్దరి మధ్య కూడా లాలించటం అనేది ఉభయత్రా జరుగుతూ ఉంటుంది. ఇంత మునుపు శ్లోకంలో శివుడు పార్వతిని లాలించాడు. ఇప్పుడు అమ్మవారు పార్వతీదేవి రూపంలో ఉన్న కామాక్షిదేవి శివుడిని లాలిస్తోంది. కామాక్షిదేవి ఎలా లాలిస్తోందంటే, ఇక్కడ ఎలా చెప్తారంటేనండి ఈ కవులు, లాలింపబడిన శివుడి యొక్క నేత్రములు అంటున్నాడు. చూడండి, ఎవరి చేత లాలింపబడింది? అమ్మవారి చేత. ఎవరు లాలింపబడ్డారు? శివుడు. అంటే లాలింపబడ్డ శివుడి యొక్క నేత్రాలు లోచన హృదయోహ అంటున్నాడు. అంటే ఇతనికి ఏమిటి? ఈ లోచన యుగళం ఉంది, 2 కన్నులు ఉన్నాయి శివుడికి. ఆ 2 కన్నులతో ఏంటి? లేహ్యమానాయం. ఆయన జస్ట్ ఇట్లా అమృతాన్ని రుచి చూసినట్టుగా చేస్తున్నాడట. ఏ అమృతాన్ని ఆయన రుచి చూస్తున్నాడు? ఈవిడ ఆల్రెడీ అతన్ని లాలించింది. చక్కగా ప్రేమగా లాలింపబడ్డ శివుడు తన యొక్క లోచన యుగళంతో 2 కన్నులతో లేహ్యమానాయం ఇలా జస్ట్ ఇట్లా రుచి చూస్తున్నట్ట. అంటే ఏంటి? నాలికి అంటించుకోవడం. ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఇల్లాళ్ళు పచ్చడి చేసి ఇక ఉప్పు తల్లిందో లేదు చూడండి, నాలికి రాసుకుంటారు అంతే. అది లేహ్యమానం అన్నమాట, ఇట్లా నాలికి రాసుకోవడం అంతే. అలా ఈయన లోచన యుగళైన లేహ్యమానాయం అంటాడు. ఏమిటి ఈయన లేహ్యం చూస్తున్నాడయ్యా ఈయన 2 కళ్ళతో అంటే, ఇక్కడ చూడండి, లావణ్యామృత తరంగమాలాయం లాలిత పరమశివాయం. ఎంత బాగుందో చూడండి, లాలిత పరమశివాయం లావణ్యామృత తరంగమాలాయం. అబ్బబ్బా, ఆ లకారం ఎంత చక్కగా వాడుకున్నాడు చూడండి. అక్కడేమో లోచన యుగళం, మళ్ళీ 2 కళ్ళతోనూ ఆయన లేహ్యమానాయం రుచి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? సౌందర్య మాలా తరంగాయం. ఈవిడ యొక్క సౌందర్యం అలా మాలలు కట్టి అలల్లాగా ఇట్లా ఇట్లా ఉంది. సౌందర్య లహరి అదే కదా, అంతే కదా. అమ్మవారి కంచి కామాక్షి యొక్క సౌందర్యము అంటే సౌందర్య తరంగమాలాయం. ఆ సౌందర్య తరంగాలు ఎలా వస్తున్నాయి? ఇలా పైకి వెళ్తున్నాయి, కిందకు వస్తున్నాయి. అదొక మాలలాగా సాగిపోతుంది. అంతటి అద్భుతమైన సౌందర్యం అమ్మవారి. ఆ సౌందర్యాన్ని పట్టుకోలేరు. అది కూడా ఏంటి? ఎటువంటి సౌందర్యం అది? లావణ్య అమృత తరంగమాలాయం. లావణ్యం అనేది అమృతంలాగా ఉంది ఆవిడ దగ్గర. ఇదేమో రుచికి సంబంధించింది, అది నేత్రానికి సంబంధించింది. అందుకని ఆయన ఏమంటారు చూడండి, ఒక రుచిని చెప్పాడు, ఒక దర్శనాన్ని చెప్పాడు. ఈ రెండింటిని ఏం చెప్తున్నాడు? అందుకే లోచన యుగళాయం లేహ్యమానయం. కళ్ళతో రుచి చూస్తున్నట్టు ఆవిడ యొక్క సౌందర్య అమృతాన్ని ఆయన. అంటే చూడాలని అంత బలమైన, అంటే కళ్ళతో రుచి చూస్తున్నాడా ఆవిడ యొక్క సౌందర్య తరంగమాలని అన్నట్టుగా శివుడు పార్వతి చేత లాలింపబడ్డాడు. పార్వతి ముందు లాలించింది, శివుడు లాలించింది. ఆ లాలించిన తర్వాత అతను ఏమిటి? తన 2 కళ్ళు విప్పి ఇంత చక్కగా నన్ను భార్యగా ఇంత ఆదరిస్తూ ఇంత ప్రేమగా చూస్తోంది, నన్ను ఇంతగా లాలిస్తోంది అని చెప్పేసి ఆయన ఒకసారి కళ్ళు తెచ్చి చూసేసరికి ఈవిడ యొక్క సౌందర్య తరంగాలు ఎలా ఉన్నాయంటే ఒక మాలలాగా ఉన్నాయి. దాన్ని లేహ్యమానాయం. తన కళ్ళతోనే ఇలా ఊరికే కొంచెంగా ఆస్వాదిస్తున్నాడు అన్నట్టుగా శివుడిని పార్వతీదేవితో కలిసి మూక కవి దర్శించాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది. అందులో ఇంకొకసారి నేను శ్లోకం చదివి చెప్తాను. లోల హృదయో అస్మి శంభో. ఓ శంభో, నా యొక్క హృదయం అంతా ఆరాట పడిపోతుంది. ఎక్కడ శివుడిని ఈవిడ లాలిస్తోంది, మళ్ళీ శివుడు ఈవిడ సౌందర్య అమృతాన్ని ఎలా గ్రోలుతున్నాడు ఏమిటి అనేది అన్ని విధాలా చూసి నేను ఈ శ్లోకం రాయాలి కదా. అందుకే నా యొక్క హృదయం లోల హృదయం అయిపోయింది. అలా తిరుగుతుంది, చాలా ఆరాటంతో లోల హృదయం అయిపోయింది. అంటే అంత ఆసక్తిగా నేను అన్ని చూస్తున్నా. అది ఏమిటి? లోచన యుగళైన లేహ్యమానాయం లాలిత పరమశివాయం లావణ్య అమృత తరంగమాలాయం. ఈ లోచన యుగళం అన్నాడు కదా, 2 కన్నులతో లాలిత పరమశివాయం. ఈ లాలింపబడిన పరమశివుడు తన యొక్క 2 కన్నులతోనూ అమ్మవారి యొక్క సౌందర్య అమృతపు తరంగ మాలలని లేహ్యమానాయం అలా ఒక్కసారిగా రుచి చూస్తున్నట్ట. అంటే కళ్ళతోనే మన అమృతాన్ని తాగుతున్నట్టుగా ఉంది. అంతే కదా, అమ్మవారి సౌందర్యామృతాన్ని మహాశివుడు తన నేత్రాలతోనే చక్కగా అలా లేహ్యమానం ఒకసారి రుచి చూస్తున్నాడా అన్నట్టుగా ఉంది. అంటే ఎంత
దీని లోపల అంతరార్థం ఎంతో ఉంటుందండి. ఏమిటంటే ఇప్పుడు అమ్మవారు తన యొక్క సౌందర్యవత ఎలాగైనా జగజ్జనని జగన్మోహిని మీరు అన్నట్టు జగన్మోహిని. ఆవిడ జగదేక సుందరి, జగత్తులోనే ఏకైక సుందరి ఎవరయ్యా అంటే అమ్మవారి. ఆ సౌందర్యాన్ని లోచన యుగలైన రెండు కళ్ళతో చూస్తూ, ఆ రెండు కళ్ళతో చూస్తే సౌందర్యాన్ని మాత్రమే చూడగలుగుతారు. ఆ సౌందర్యం మళ్ళీ అమృతం ఉందిగా, అమృతాన్ని కళ్ళతో చూస్తే ఎట్లా, నాలుగుతో రుచి చూడాలి. అందుకని ఏం చెప్పాడు అక్కడ, లేహ్యం అన్నాడు. ఆ అమృతాన్ని ఎలా రుచి చూడగలిగాడు ఈయన అంటే సౌందర్యామృతం. అది సౌందర్యాన్ని అయితే కళ్ళతో చూడొచ్చండి, కళ్ళతోనే చూసి తరించచ్చు. అమ్మవారి సౌందర్యం చూడాలంటే దివ్య నేత్రాలు కావాలి. ఆ దివ్య నేత్రాలతో చూడగలుగుతాం. చర్మచక్షులతో అయ్యే విషయంగా పరమశివుడి యొక్క నేత్రాలంటే అవి పరమాద్భుతాలు, పరమాద్భుతమైనటువంటి ఆ నేత్రాలతో అమ్మవారి సౌందర్యాన్ని చూశారు పరమశివుల వారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అమ్మవారి సౌందర్య అమృత తరంగ మాలాయాం అంటున్నాడు కవి. అమృతం యొక్క తరంగంలాగా, అంటే అమృతం అనేది ఒక సముద్రం, మనకి సుధాసాగరమే కదా, దాంట్లో అలలులాగా ఉందిట. ఆ అలలు కూడా ఏంటి, ఒకసారి ఇలా వచ్చి పడిపోవడం కాదు, మాల, ఒక అల తర్వాత ఇంకొక అల, అలా సాగిపోయేటువంటి అద్భుతమైన లావణ్య సౌందర్యం అమ్మవారిది. ఆ సౌందర్యాన్ని అమృతంతో పోల్చారు కదా. అంటే నిజంగా అమృతం తాగితేనండి మరణం లేకపోవటం ఒకటే కాదు, ఒక అతీతమైన ఆనందానికి అతీతంగా ఉన్న ఒక భావనని పొందుతారు. ఇప్పుడు దేవతలందరూ ఎప్పుడు ఉల్లాసంగా ఎందుకుంటారు, వాళ్ళు ఊరికే ఎప్పుడు మరణించకుండా అందంగా ఉండటమే కాదు, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దేవతల ఆనందానికి ఒక మానవానందము, గంధర్వ ఆనందము, దేవతానందము, బ్రహ్మానందం, 4 రకాల ఆనందాలు. బ్రహ్మానందం అంటే వింటాం, దేవతల ఆనందం, గంధర్వానందం మనకు తెలియదు. కానీ ఆనందాల యొక్క స్థితిని బట్టి దేవతలకి ఇంత, నాగులకి ఇంత, గంధర్వులకి ఇంత అని పెట్టారు. ప్రతి జీవికి ఆనందం ఉంటుంది, చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు. కానీ ఆనందపు యొక్క స్థాయి వేరు. మనిషికి మేధస్సు ఉంది కనుక ఆనందానికి అతీతమైన స్థితిని కూడా అతను పొందగలుగుతాడు. ఆనందానికి అతీతం అంటే ఆనందం, ఇప్పుడు మనము ఆనందంగా ఉండటము అంటే మనకి చాలా ఇష్టమైంది, ఒక అనుభూతికి తీసుకెళ్ళి మనని ఆనందంగా ఉంచుతుంది. కానీ దేవతా దర్శనం ఏందనుకోండి, ఆ అనుభూతిని మీరు చెప్పగలరా? అది ఆనందం కాదు, ఆనందానికి అతీతమైనటువంటి ఒక భావన. మనం అమ్మవారి గురించి చెప్పుకుంటా అంటేనే ఆనందానికి అతీతం అయిపోతున్నాము. అసలు ఆనందానికి కొలమానం లేదు. అటువంటి అంటే ఆనందాన్ని కొలవటానికి వీలు లేనట్టుగా మీరు చెప్పినట్టుగా ఆనందానికి కొలవలేనట్టుగా ఉన్నటువంటి అనుభూతిని మనము ఆనందాతీతమనే అనాలి. మనకు తెలియదు ఏమిటో ఆనందంగా ఉంది, ఏమిటో తెలియదు మనకు. అటువంటి అతీతమైన ఆనందము అమృతంలో దొరుకుతుంది వీళ్ళకి. అమృతం తాగితే బాగుందా అంటే ఏమిటది అన్న, జిలేబీనా లడ్డూనా చెప్పడానికి. అమృతం, మనం ఒక మంచి మామిడి పండు తింటే అమృతంలా ఉంది అనుకుంటాం, మనం పోల్చుకుంటాం, కానీ అసలు అమృతం అంటే ఏమిటో తెలియదు. కానీ శివుడికి తెలుసు కదా, అందుకని అది కూడా సౌందర్య అమృతం కూడా అంటున్నాడు కదా. అంటే ఏంటంటే అమ్మవారిని ఇక్కడ కవి యొక్క అంతర్భావం ఏంటంటే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఒకసారి దర్శించినప్పుడు అమృతంలాగా పరమశివుడికి ఎందుకు తోచింది అంటే ఆ సౌందర్యాన్ని ఒకసారి లోచన యొక్క 2 కళ్ళతో చూసేసరికి అమృత సిద్ధి పొందినంత ఆనందం కలిగింది ఆయనకి. అంటే ఈ సౌందర్యం అనేది నిత్యనూతనం, అమ్మవారి నిత్యనూతనమైన సౌందర్యం. అది ఈ యుగంలో ఉంటుంది, ఆ యుగంలో లేదు, ఈ కాలంలో ఉంటుంది, ఆ కాలంలో ఉండదు అనేది కాదు, నిత్యనూతనమైనటువంటి సౌందర్యం అమ్మవారి. అటువంటి సౌందర్య అమృతాన్ని ఆయన ఒకసారి దర్శించేసరికి ఆయనకు ఒక అమృత సిద్ధి పొందినట్టుగా అనిపించి ఆ మాలా తరంగాయని చూసేసి ఆయన ఒకసారి అందుకనే లేహ్యమానం అన్నాడు. ఆ కళ్ళతో ఒకసారి రుచి చూద్దాం అనిపించింది ఆయన. అంటే దర్శిస్తున్నాడు, మళ్ళీ అమృతం ఉంది. ఈ నేత్రామృతాన్ని ఎలా ఆయన అనుభవించాలి అంటే ఆవిడ యొక్క నేత్రామృతాన్ని ఒకసారి ఇలా రుచి చూసినట్టుగా చూసి, లేహ్యం అంటే ఇట్లా నాలికి రాసుకోవడం కదా, అలా నాలికి రాసుకున్నట్టుగా చూసి ఆయన అమృత సిద్ధిని పొందాడు. నేత్రానంద మొత్తం సౌందర్యాన్ని చూడాలంటే ఎవరికి తరం కాదండి అమ్మవారిది. మీరంటే జగన్మోహిని, ఆవిడ మోహింపజేసేస్తుంది. అది జ్ఞానినామపి, ఒక శ్లోకం ఉంది, జ్ఞానినామపి చేతాంసి
బలదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. మహామాయ ప్రయచ్చతి. ఎందుకంటే బలం ఎంత పండితుడైనా మోహంలో పడేసి బలవంతంగా వాడిని అంతే కదా మాయనిచ్చేస్తుంది. మరి విష్ణుమూర్తి అంతటి వాడికి మాయ తప్పలే. అవునవును. అందుకని బలదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. మోహిని రూపం, మోహిని రూపంలో. అలా ఆ రకంగా శివుడు కూడా ఏం చేశాడంటే ఆ సౌందర్యాన్ని అమృత సిద్ధి పొందేలాగా కళ్ళతో రుచి చూశాడు. ఆ కళ్ళతో గోలటం అంటారు, కళ్ళతోనే తాగేస్తున్నావా అన్నట్టుగా చెప్పేవారు ఇదివరకు రోజుల్లో. అందుకని అలా తదేకంగా మనం చూస్తున్నాం అనుకోండి, మనకి ఆ అనుభూతి కళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఆ కళ్ళతోనే మనం రుచి చూసాము అన్నట్టుగా ఉంటుంది. అంతే. పదార్థము కంటికింపు కడుపుకింపుకు అని రెండు విషయాలు చెప్తారు. చూడంగానే చక్కగా ఉండాలి అది ఆ పదార్థం. కంటికింపు రుచి చాలా బాగున్నా చుట్టాలు నల్లగా ఉంటే కూర చక్కగా మంచి రంగులో ఉండాలి. నల్లటి కూర రుచిగా ఉన్నా ఏం తింటాం? కంటికి ఇంపు ఉండాలి, కడుపుకి కూడా ఇంపు ఉండాలి. అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క సౌందర్యము అద్భుతంగా ఉంది. కంటికి రుచి చూస్తే అమృతం వల్లే ఉంది. కంటికి కడుపుకి కూడా ఇంపుగా ఉండేటువంటి సౌందర్య అమృత లహరుల్లాగా ఆవిడది అమ్మవారి యొక్క సౌందర్యాన్ని పరమశివుడు చూశాడని మూక కవి మనకు చెప్తున్నాడు. పరమశివుడు కళ్ళతో చూశాడు. ఇప్పుడు ఈ కవి ఇంతకాలం అమ్మవారితో చూశాడు. ఇప్పుడు పరమశివుడి యొక్క నేత్రాలతో తాను అమ్మవారిని దర్శించాడు. ఆయన ఎలా చూశాడంటే లోచనయుగలోహ లేహ్యమానాయం. మళ్ళీ తనది లోల హృదయం అస్మిశంభో అంటున్నాడు. ఇది కాక మళ్ళీ అమ్మవారి యొక్క సౌందర్య అమృత లహరి మాలాయం. ఎన్ని మాటలు చెప్పాడు. ఎన్ని రకాలుగా అండి, ఎన్ని రకాలుగా చూడండి. ఆయన కళ్ళతో చూసింది కాకుండా శివుడి కళ్ళతో కూడా చూస్తాం. ఆ భార్యాభర్తలు ఇద్దరిని అలా ఊహించుకుంటున్నాడు. శివుడు ఎలా చూశాడు పార్వతీదేవిది, అప్పుడు ఆవిడ ఎలా ఉంది, ఆవిడ ఎలా ఉంటే ఈయన ఎటువంటి అనుభూతి పొందాడు. ఈ అన్నమయ్య వీళ్ళందరూ అంతే కదండి. వెంకటేశ్వర స్వామిని, పద్మావతి దేవిని, అలవేలు బంగమని ఊహించుకుంటూ బోల్డ్ కీర్తనలు రాశాడు అన్నమయ్య. అలాగే వీళ్ళంతా ఏంటంటే వాళ్ళల్లోకి లీనమైపోయి ఒకసారి కొంతమంది విమర్శకులు చెప్తూ ఉంటారు, వాళ్ళే శివుడు వాళ్ళే పార్వతి, వాళ్ళు లీనమైపోతారు. భార్యాభర్తల విషయాలు కూడా వాళ్ళు రాస్తారంటే ఒకసారి వాళ్ళు శివుడిలాగా ఆలోచించి రాస్తారు, ఒకసారి పార్వతీదేవిలాగా ఆలోచించి రాస్తారు. అంటే భార్యాభర్తల యొక్క సామీప్య సంబంధాలను కూడా వీళ్ళు ఆ దృష్టితో చూసి చక్కటి కవిత్వం రాయగలుగుతారన్నమాట. అవును కదండి. వెంకటేశ్వర కీర్తనలో కూడా అన్ని అవే అమ్మవారిది అయ్యవారిని ఎంత చక్కటి వర్ణనలు చేశారు. అవును. అంటే ఆ కళతో చూస్తున్నారు, ఆ కళతో చూస్తున్నారు. నాన్ ఋషి కురితే కావ్యం అని ఉందండి. ఋషి కాని వాడు కావ్యం రాయలేడని. ఇప్పుడు వాళ్ళందరూ ఏవో రాసేస్తున్నారు కానండి. నాన్ ఋషి కురితే కావ్యం, ఋషి కానివాడు కావ్యం రాయలేడు. అంటే ముందు ఒక కావ్యం రాయాలంటే వాడు ఋషిత్వాన్ని సంపాదించుకోవాలి. అంటే ఎంత ఏకాగ్రత. అంటే శాస్త్రం వేరును కావ్యం వేరంటారా? శాస్త్రం వేరు, కావ్యంలో కల్పనలు ఉంటాయండి, శాస్త్రంలో ఉండవు. ఇప్పుడు ఈయన ఇన్ని అద్భుతమైనటువంటి కల్పనలతో ఆయన కవిత్వం రాశాడు. శాస్త్రం ఎప్పుడు సూటిగా చెప్తుంది. శాస్త్రం అంటే శస్త్రం, శస్త్రమే. ఒక బాణాన్ని సూటిగా వేస్తాం మనం అంతే. మన్మథుడిలాగా పూల బాణం వేస్తే అది కావ్యం, మామూలు బాణం వేస్తే అది శాస్త్రం. కావ్యాలన్నీ పూల బాణాలు అనమాట. చక్కగా గుమగుమ మంచి సువాసనలతో వస్తాయి, అంత చక్కగా వర్ణించి చెప్తారు. గుచ్చుకోవు. ఆ శాస్త్రం అయితే గుచ్చుకుంటుంది కదా. శాస్త్రం ఎప్పుడు సూటిగా చెప్తుంది. అమ్మో, శాస్త్ర సమ్మతమైనవన్నీ కూడా మార్చటానికి ఉండదు. అది వేదశాసనమే అంతే. వేదశాసనం అంతే. శాస్త్రాలన్నీ అలాగే. ఒక న్యాయశాస్త్రం ఉంది, ఆ న్యాయశాస్త్రం దాంట్లో న్యాయం ఎలా ఉందో అలాగే రాయాలి, అలాగే చెప్పాలి, అలాగే ఆచరించాలి కూడా. అందుకని శాస్త్రాలన్నీ వేరు, శస్త్రాలతో సంబంధం. చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి విజయశ్రీ గారు. ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో లలిత గ్రంథము ఎవరింటికి వెళ్తుందో తెలియజేస్తారా? ఇవాళ శివపార్వతి గుంటూరు అండి. శివపార్వతి అమ్మవారి గురించి చెప్పుకున్నామో అవే పేర్లతో వచ్చారు. శివపార్వతి గారు, మీరు అద్భుతమైన పేరండి. మీకు అమ్మవారి పుణ్య గ్రంథం మీ ఇంటికి త్వరలోనే వస్తుంది. మీరు అమ్మవారి గ్రంథం అందుకున్నప్పుడు మీ అనుభూతిని మాకు తెలియజేయండి. ఈ ఛానల్ ద్వారా మీరు పొందుతున్నటువంటి ఆనందాన్ని లైక్ రూపంలో మాకు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా
మీ ఆనందాన్ని మాతో వీడియో రూపంలో కూడా పంచుకోండి. శివపార్వతి గారు, మీకు అభినందనలు. పుస్తకం త్వరలోనే మీకు అందుతుంది.